అనన్య కాంచన ఇద్దరు కూడా బిర్యానీ తింటూ ఉంటే ఆనంద భైరవి వచ్చి పకపకమని నవ్వుతూ ఉంటుంది. ఏంటా నవ్వు అని చెప్పి అనన్య ఆనంద భైరవిని అడుగుతూ ఉంటుంది. ఇప్పుడు మీరు తిన్న బిర్యానీలో నేను పాయిజన్ కలిపాను, మీరు తిన్న బిర్యానీ పాయిజన్ బిర్యానీ అని ఆనంద భైరవి చెప్తూ ఉంటుంది. ఇక కాంచన అనన్య టెన్షన్ పడుతూ ఉంటారు. నేను ఈ బిర్యానీ బయట నుంచి ఆర్డర్ పెట్టుకున్నాను అని చెప్పి అనన్య చెప్తూ ఉంటుంది. అలాంటప్పుడు బిర్యానీలో పాయిజన్ ఎలా కలుస్తుంది అని అనన్య ఆనంద భైరవిని అడుగుతూ ఉంటుంది. శరణ్య తిన్న కేక్లో పాయిజన్ ఎలా కలిసిందో నువ్వు తిన్న బిర్యానీలో కూడా పాయిజన్ అలానే కలిసింది. అనన్య పాపం శరణ్యకు పాయిజన్ కలిపిన కేక్ తినిపించి హాస్పిటల్ బెడ్ మీద ఉండేలా చేస్తే నేను మిమ్మల్ని ఎలా క్షమించి వదిలేస్తాను, మీరు 1 గంట కంటే ఎక్కువ సమయం బ్రతకరు అని చెప్పి ఆనంద భైరవి చెప్తూ ఉంటుంది. ఇక కాంచన అనన్య ఇద్దరు కూడా టెన్షన్ పడుతూ ఉంటారు. ఇక అలా ఇద్దరూ కూడా టెన్షన్ పడుతూ రోడ్డు మీద పరిగెడుతూ ఉంటారు. ఒక దగ్గర ఆగి అమ్మ నాకు తల తిరుగుతుంది అని అనన్య చెప్తూ ఉంటే నాకు కూడా అలానే ఉందమ్మి అని చెప్పి కాంచన చెప్తూ ఉంటుంది. ఇక అనన్య కాంచన ఇద్దరూ కలిసి హాస్పిటల్లో అడ్మిట్ అవుతారు. అప్పుడు నర్సు వస్తుంది. డాక్టర్ వచ్చారా అని చెప్పి అనన్య అడుగుతూ ఉంటుంది. డాక్టర్ రావడానికి 1 గంట టైం పడుతుంది అని చెప్పి నర్సు చెప్తూ ఉంటుంది. హా, గంటనా అని చెప్పి అనన్య అడుగుతూ ఉంటుంది. ఇక మరోవైపు ఆనంద భైరవి కాలు మీద కాలు వేసుకొని కూర్చొని అనన్యతో ఆట మొదలు పెట్టాను అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటుంది. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.